హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మనం ఈరోజు ఉదయం 7వ తేదీ ఉదయం పరీక్ష జరిగింది కాబట్టి టెట్ పేపర్ 1 పరీక్ష జరిగింది. దాంట్లో ఏ ఏ ప్రశ్నలు వచ్చాయో చూద్దాం. ప్రశ్నల స్థాయి ఏ విధంగా ఉంది, అలాగే ఓవరాల్గా పరీక్ష రివ్యూ అయితే చూద్దాం. ముందుగా సైకాలజీ సబ్జెక్ట్లో ఏ ప్రశ్నలు వచ్చాయో చూద్దాం. ముందుగా ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంపార్టెంట్ హైలైట్ కన్ఫామ్గా ప్రశ్న వచ్చే టాపిక్స్ ఏ ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచి అయితే స్లైడ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. అలాగే మనం యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తున్నాము. మీరు అవి చూసుకెళ్ళినా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈరోజు ఏంటంటే సృజనాత్మక దశలు నేను చెప్పున్నాను. సన్నాహ, గుప్త, అంతర్దృష్టి, నిరూపణ దశ అని చెప్పి దానిపైన ప్రశ్న ఈరోజు వచ్చిందంట. వాళ్ళు చెప్పున్నారు, సార్ నైట్ వీడియో చూసాము, మేము అది ఒకసారి చూసుకెళ్ళాము, అక్కడి నుంచి ప్రశ్న అయితే రావడం జరిగింది సార్ అని చెప్పి చెప్పున్నారు. అలాగే ఈరోజు వచ్చిన ప్రశ్నలు చూద్దాం. బ్రోనర్ సిద్ధాంతం నుంచి అయితే ఒక ప్రశ్న రావడం అయితే జరిగిందంట. బ్రోనర్ సిద్ధాంతంలో ఏ శాస్త్రవేత్త అతను చేసిన రచన ఏంటి, దాంట్లో ఏమైనా దశలు ఉన్నాయా? ఇందులో కొన్ని దశలు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే సన్నార్థత, విషయ నిర్మాణం, వరుసక్రమం, పునర్బలనం అనే దశలు అయితే ఉంటాయన్నమాట. ఈ దశల గురించి నేర్చుకుని వరుసక్రమం నేర్చుకోండి. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని వెళ్ళండి. పైన చూసుకొని వెళ్ళకుండా ఏంటంటే పైన చూసుకెళ్తే క్వశ్చన్ అక్కడ ఏ విధంగా అడుగుతాడో మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రశ్న కొన్ని సెషన్లు ఈజీగా రావచ్చు, కొన్ని సెషన్లు టఫ్గా రావచ్చు. కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకెళ్తే మీకు ప్రశ్న ఏ విధంగా వచ్చినా రాసే అవకాశం అవుతుంది. అలాగే నెక్స్ట్ సంసర్గ క్రీడ నుంచి కానీ ప్రశ్న వచ్చిందంట. అలాగే సమాంతర క్రీడ నుంచి కానీ ప్రశ్న వచ్చింది అంటున్నారు. నాకు తెలిసి ప్రశ్న వచ్చింది సంసర్గ క్రీడ నుంచి అయితే అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వైగాట్స్కి నిన్న కానీ చెప్పున్నాను. నిన్న ఏంటంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల గురించి ప్రశ్న అడుగున్నాడంట. ఈరోజు చూస్తే స్కఫోల్డింగ్ గురించి నైట్ చెప్పున్నాను. జెడ్పీడి, ఎంకేఓ, స్కఫోల్డింగ్ ఆర్ సార్వో గురించి చూసుకెళ్ళండి అన్న. ఈరోజు అక్కడి నుంచి 2 ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగిందండి. వైగాట్స్కి సిద్ధాంతం నుంచి, అలాగే పియాజే నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందంటే అనుకరణ సిద్ధాంతం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే 1 GB అండి దాన్ని కేబీలకు కన్వర్ట్ చేయమన్నారంట. అలాగే ఇంకో ప్రశ్న చూస్తే 10 సంవత్సరాలు ఒక విద్యార్థి 15 సంవత్సరాల వయసు గల ప్రశ్నలు చేస్తే అతని యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత అని చెప్పి అయితే ఒక ప్రశ్న అడుగున్నాడంట. అలాగే నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గురించి అడుగున్నాడంట. అలాగే సృజనాత్మక దశల గురించి అయితే ప్రశ్న అడుగున్నాడంట. అలాగే నెక్స్ట్ పరిశీలన సిద్ధాంతంలో ఆ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్త ఎవరు, అందులో మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే తదాత్మీకరణం, అంతర్లీకరణము, అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం ఉన్నాయి కదా, ఆ వరుస క్రమం చూసుకెళ్ళండి. వాటి గురించి క్లియర్గా తెలుసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే పావ్లోవ్ సిద్ధాంతం నుంచి అయితే ప్రశ్న రావడం జరిగిందంట. సృజనాత్మక దశలు చెప్పున్నాను కదా. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఇంకా మరిన్ని ప్రశ్నలు పోస్ట్ చేస్తాను. అలాగే తెలుగు నుంచి చూస్తే ఇటీస్ పండగ ఇతివృత్తం అయితే రావడం జరిగిందంట. అలాగే ద్విగు సమాసం గురించి అయితే ఒక ప్రశ్న రావడం జరిగిందంట. వాడు డక్కరని విడదీసి సంధిపదం రాయమన్నారంట. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చి పద్యంలో లాస్ట్ 2 లైన్లు ఇచ్చి ఎవరు రాశారని అడుగున్నారంట, కవి అడుగున్నారంట. దీనికి ఆన్సర్ వాళ్ళు ఏమన్నారంటే పోతన సార్ అన్నారు. నెక్స్ట్ చూస్తే పొడుపు కథ 7వ తరగతిలో పొడుపు కథలు ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి. అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చూసుకెళ్ళండి. ఏదో ఒక సెషన్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. 17th వన్ ఏదో అడుగున్నారంట ఆ పొడుపు కథల్లో. నెక్స్ట్ పతనం ప్రకృతి అయితే అడుగున్నారంట. పామరుడు పర్యాపదం అడుగున్నారంట. నెక్స్ట్ ఎరిక్సన్ సిద్ధాంతం గురించి సమగ్రత రెండో స్టేజ్ ఉంటుంది కదా, దానిపైన ప్రశ్న అడుగున్నారంట. అలాగే ఇంగ్లీష్ చూస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఆర్టికల్స్ నుంచి ఏంటంటే 4 సెంటెన్స్ ఇచ్చేసి క్రింది వానిలో ఆర్టికల్ని సరిగ్గా ఎక్కడ ఉపయోగించలేదనే ప్రశ్న ఏదో అడుగున్నారంట. చూడండి, ఇంతకుముందు ఒక డాష్ ఇచ్చేసి నో ఆర్టికల్ ఏ అండ్ దాని అడిగే కాలం పోయింది. 4 సెంటెన్స్ వాడే ఇచ్చేస్తాడు, ఇది ఎక్కడ తప్పుగా ఇచ్చారని చెప్పి ఆర్టికల్ని ఉపయోగించారని చెప్పి అడుగున్నారంట. అది చూసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి అయితే 2 క్వశ్చన్ రావడం జరిగిందంట. అలాగే టెన్స్ నుంచి అయితే రావడం జరిగింది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి అయితే రావడం. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేశాడు సార్ ఇంగ్లీష్లో అని చెప్పి అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ ఏంటంటే వాళ్ళు 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగానే ఉందని చెప్పి చెప్పున్నారు. అలాగే మ్యాథ్స్ ప్రశ్నలు ఎక్కువైతే చెప్పలేదు. 1 నుంచి 999 వరకు గల సగటు అన్నాడంట. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ గురించి ఏదో ప్రశ్న అడుగున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ వైశాల్యాలు ఉన్నాయి కదా, వైశాల్యాలు, అలాగే నెక్స్ట్ చుట్టుకొలత, వీటిపైన ప్రశ్నలు అడిగినారంట. నెక్స్ట్ కోను సిలిండర్ యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏదో ప్రశ్న అడిగారని చెప్పున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్ కానీ మోడరేట్ కానీ ఉందన్నారు, ఈజీగా అయితే లేదని చెప్పున్నారు మ్యాథ్స్కి అయితే. నెక్స్ట్ ఈవీఎస్ గురించి శాతవాహనులు ఎవరితో యుద్ధం చేశారని అయితే యుద్ధం చేయలేదని చెప్పి అయితే అడుగున్నారంట. అలాగే ట్రై మెథడ్స్, విశ్వసనీయత, విషయనిష్టపై ప్రశ్నలు అయితే ఈజీ అని చెప్పి అయితే చెప్పున్నారు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కానీ బాగానే ఉన్నాయి, ఈజీగా చదివిన వాళ్ళు అయితే 120 పైన అయితే స్కోర్ చేయొచ్చు అని అయితే వాళ్ళు చెప్పున్నారు. ఏ టాపిక్స్ ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాను చూడండి. వికాస దశలు, పియాజే సిద్ధాంతం, కోల్బర్గ్ సిద్ధాంతం, ఎరిక్సన్ సిద్ధాంతం, పావ్లోవ్ సిద్ధాంతం, అలాగే నెక్స్ట్ యత్నదో సిద్ధాంతం, అలాగే నెక్స్ట్ పరిశీలన, బ్రోనర్ బోధనా సిద్ధాంతం. అలాగే ఏంటంటే విద్యా సాంఖ్యక శాస్త్రం, మనం మెటీరియల్ పదే చెప్పి మెటీరియల్ మన
టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాము, యూట్యూబ్లో కానీ వీడియో చేసాము. ఆ మెటీరియల్ ఒకసారి చూసుకెళ్ళండి. ఎందుకంటే స్టాటిస్టిక్స్కి సంబంధించి సైకాలజీలో ఈరోజు దాని నుంచి 2 ప్రశ్నలు రావడం అయితే జరిగిందంట. తప్పకుండా ఆ మెటీరియల్ ఓపెన్ చేసి చదువుకొని వెళ్ళండి. తప్పకుండా మీకు కనీసం ఒక ప్రశ్న అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. అవి కూలంకుషంగా నేర్చుకొని వెళ్ళండి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.